ముందుగా మనకి డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరం కానీ, లేకపోతే అంజీర్ కానీ, కిష్మిష్ కానీ, ఆప్రికాట్ ఇలా గుర్తుకొచ్చేది. ఇప్పుడు మనకి మార్కెట్లో అన్ని రకాల ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్గా మార్చుతున్నారనమాట. సో ముందుండే డ్రై ఫ్రూట్స్కి ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్లో కనిపించే డ్రై ఫ్రూట్స్కి తేడా ఏంటి? సో మనకి ముందు నుంచి వచ్చిన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో వాటిని జస్ట్ కొద్ది ప్రాసెసింగ్ చేయడం వలన వాటిని డ్రైయింగ్ చేసి సన్ డ్రై ఉండొచ్చు లేదా మషిన్ డ్రైయింగ్ ఉండొచ్చు, వాటిని మనకు అందించేవాళ్ళు. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ని వాటిని కట్ చేసి వాటిని సన్ డ్రై చేయడం కానీ, షుగర్ సిరప్లో బాయిల్ చేసి వాటిని డ్రైయింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా సన్ డ్రై ఉండొచ్చు, లేకపోతే మషిన్ డ్రై ఉండొచ్చు. సో మనకి మార్కెట్లో ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అనేవి లభిస్తున్నాయి. సో అది కివి ఉండొచ్చు, పైనాపిల్ కానీ, బెర్రీస్ కానీ, యాపిల్ కానీ, ప్రూన్స్ కానీ, ప్లమ్స్, పీచ్, ఇలా మనకి రకరకాల ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్గా మార్చుతున్నారు. సో మన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్, అలాగే ఇప్పుడు మోడర్న్ ప్రాసెసింగ్ షుగర్ సిరప్లో డ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో మనకి ఎలాంటి బెనిఫిట్స్, తర్వాత ఎలాంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో మనకి ముఖ్యంగా డేట్స్. సో డ్రై డేట్స్ అనేది మనం ఆకు వక్కకి ఇస్తూ ఉంటాము. అలాగే పండు ఖర్జూరం ఉంటుంది. ఈ పండు ఖర్జూరంలో మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట. అంటే సుమారుగా మనకి 485 క్యాలరీస్ లభిస్తూ ఉంటాయి. అలాగే మనము డ్రై ఎండు ఖర్జూరం ఉంటుందో అందులో మనకి 200 అండ్ ఆడ్ క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట. సో పండు ఖర్జూరంలో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఎండు ఖర్జూరంలో చాలా తక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఈ ఎండు ఖర్జూరంలో మనకి 2 నుంచి 3 మిల్లీగ్రాముల ఐరన్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పొచ్చు. అలాగే మనకి పండు డేట్స్లో 1.51 గ్రామే లభిస్తుంది అనమాట. అలాగే ఈ డేట్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ పొటాషియం, అంటే వీటిలో ఎక్కువ మోతాదులో పొటాషియం లభిస్తుంది అనమాట. సుమారుగా 585 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది. సో ఈ పొటాషియం అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్. ఇది మన కార్డియాక్ యాక్టివిటీకి, అంటే మన గుండె పనితనానికి పనిచేస్తుంది. అలాగే మన మసిల్ యాక్టివిటీ, మన కండరాలకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది మన ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనమాట. సో మన ఫ్లూయిడ్ బ్యాలెన్సెస్కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ అని చెప్పొచ్చు. సో డ్రై ఫ్రూట్స్లో మనకి కొంత మేరకు ప్రోటీన్ లభిస్తుంది. మనకి రకరకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. సో ఇందులో కొద్ది రకాల క్యారోటినాయిడ్స్ కూడా లభిస్తాయి. సో ఆన్ ద హోల్ వీటిలో మంచి సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినోల్ కాంపౌండ్స్ లభిస్తాయి. అలాగే రకరకాల వైటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి అన్నమాట. సో ఎండు ఖర్జూరం అనేది ఒక ఎక్సలెంట్ డ్రై ఫ్రూట్ అని చెప్పొచ్చు. వీటిని శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకుని అలాగే పరికడుపున తీసుకుంటే మనకి మంచి ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. అలాగే మిడ్ మార్నింగ్ కానీ మిడ్ ఈవినింగ్ కానీ తీసుకుంటే ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. పండు ఖర్జూరంలో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి. సో అందుచేతనే వెయిట్ రిడక్షన్లో ఉన్నవాళ్ళు, అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, సికేడి కానీ కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఈ 3 రకాల పాపులేషన్ వాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా రకాల పాపులేషన్ వాళ్ళందరూ వీటిని సీజన్లో వచ్చినప్పుడు కానీ, మనకి ఎప్పుడైనా స్నాక్ రూపంలో తీసుకోవాలన్నప్పుడు కానీ, ప్రతిరోజు తీసుకున్నా కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అలాగే మనకి ఆప్రికాట్స్, తర్వాత కిష్మిష్, అంజీర్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో వీటిల్లో కూడా మనకి తక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి. సుమారు 200 నుంచి 300 క్యాలరీల వరకు లభిస్తాయి. అలాగే మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్, మనకి ఆప్రికాట్స్లో క్యారోటినాయిడ్స్, బీటా క్యారోటిన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇందులో ఉండే ఆరెంజిష్ కలర్ ఈ క్యారోటినాయిడ్స్ మన కంటికి, ఇమ్యూన్ సిస్టమ్కి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. వీటిలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో చేస్తుంది. అలాగే మనకి వెయిట్ రిడక్షన్కి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. వీటిలో ఉండే హై పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్లో చేస్తుంది అనమాట. సో ఎవరైతే స్థూలకాయంతో సఫర్ అవుతారో వాళ్ళు వీటిని స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. వీటిని నెయ్యిలో వేయించడం కానీ, వీటితో పాయసం చేయడము, స్వీట్స్ చేయడం వలన మనకు ఎక్కువ క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట. సో స్థూలకాయంతో సఫర్ అయ్యే వాళ్ళు, డయాబెటీస్ కానీ, సీకెడి వాళ్ళు ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే చాలా బలహీనంగా, అండర్ వెయిట్ ఉండి, కండ సరిగ్గా లేని వాళ్ళు, స్పోర్ట్స్ పర్సనల్,
వీటిని మిల్క్ షేక్స్ రూపంలో కానీ, స్మూదీస్ రూపంలో కానీ, అలాగే వాటిని నానబెట్టి తీసుకోవడం కానీ, హల్వా కానీ, బర్ఫీ రూపంలో కానీ తీసుకుంటే వాళ్ళకు ఎంతో ఎక్కువ మోతాదులో కావాల్సిన క్యాలరీస్ అని, వైటమిన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. అలాగే కొద్ది రకాల జబ్బులతో సఫర్ అవుతూ ఉంటారు. క్రానిక్ డిజీజెస్లో ఉన్నవాళ్ళు, అంటే దీర్ఘకాలంగా కొద్ది రకాల జబ్బులతో సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళు, తర్వాత సిక్నెస్ నుంచి రికవర్ అయ్యేవాళ్ళు వీటి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కానీ, డ్రై ఫ్రూట్ పాయసం చేయడం కానీ, డ్రై ఫ్రూట్ మిక్స్చర్ కానీ, చుడవా చేయడం, ఇలాంటి రెసిపీస్ ఇవ్వాలి వీళ్ళకి. సో వీటితో మనకి మంచి న్యూట్రిషన్ అనేది లభిస్తుంది. కాకపోతే వీటిలో ఉన్న ప్రిజర్వేటివ్స్ని మనము నీట్గా కడిగి వీటిని యూస్ చేసుకుంటే మనకు ఎంతో శ్రేష్టం. ట్రెడిషనల్గా కాకుండా ఈ కాలంగా ఎక్కువ మోతాదులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చూస్తున్నాం. వీటిలో ఎక్కువ మోతాదులో షుగర్ సిరప్ ఉంటుంది. ఇవి డీహైడ్రేటెడ్ అనమాట. సో వీటితో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ పెరగడము, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, షుగర్స్ పెరగడం అనేది కనిపిస్తుంది. సో ఈ రెగ్యులర్గా వచ్చే డ్రై ఫ్రూట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ మధ్యకాలంలో వచ్చే స్వీట్ అండ్ డ్రై ఫ్రూట్స్ కన్నా మన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవి కాన్స్టిపేషన్ని రిలీఫ్ చేస్తూ, మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తూ, మనకు హెల్దీ లైఫ్ ఇస్తూ ఎన్నో రకాల బెనిఫిట్స్ని మన న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవి రకరకాల బెనిఫిట్స్ని ఇస్తాయి అన్నమాట.